జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు పరమ పావనమైన శ్రీ హనుమాన్ జయంతి. శ్రీరాముడు హనుమంతుడిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. కానీ హనుమంతుడు సీతమ్మని, లక్ష్మణుని, రాముడిని తన మనసులో ఉన్నారని గుండె చీల్చే చూపించాడు. రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క పాత్రకి ఏదో ఒక చిన్న స్వార్థం తప్పకుండా ఉంది. దశరథుడికి తన కొడుకు తనని వదిలి వెళ్ళిపోవద్దనే స్వార్థం, కైకయికి తన కడుపులో పుట్టిన భరతుడే పట్టాభిషేకం అవ్వాలనే స్వార్థం, కౌశల్యకి తన రాముడు తన చెంతనే ఉండాలనే ప్రేమతో కూడిన స్వార్థం, లక్ష్మణుడికి కూడా తన అన్న చెంతనే ఉండి సేవ చేసుకోవాలనే స్వార్థం, శబరికి స్వామికి తన చేయితో పండ్లు తిరిపియాలనే స్వార్థం, ఉడతకి కూడా రాముడి వేళ్లు తన శరీరం మీద పడాలనే స్వార్థం. కానీ హనుమంతుడు రాముడిని ఎలాంటి స్వార్థంతోని కలవలేదు. నిస్వార్థమైన భావంతో ఏమీ తెలియని సమయంలో రాముడిని కలిశాడు హనుమంతుడు. కానీ అలాంటి నిస్వార్థమైన బంధమే అన్నిటికంటే గొప్ప బంధమై నిలిచింది ఈరోజు. అందుకే హనుమంతుడు గొప్పవాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.